రికార్డ్ రూమ్ లో బాంబు పెట్టారా బాబు? ఇంకో 2 నిమిషాల్లో కాలేజీ పేరిపోతుంది. వచ్చి నువ్వు పడుకో పడుకో. ఏంటి సార్ కాలేజ్ పేరిపోతుందని తెలిసి బెడ్రూమ్ లో పడుకుని టీవీ చూస్తారా? నేను చూడలేను సార్. అందుకేగా నిన్ను పక్కన వచ్చి పడుకోమంది. పడుకో. చరణ్ ఆగరా. నీకేమైందిరా? ఇప్పుడు దాకా బాగానే పడుకున్నావు కదా. ఇప్పుడే కళ్ళు తట్టుకున్నాయి సార్. నాకు కూడా మీకు ఇది కాలేజ్ అవ్వచ్చు, మాకు మాత్రం దేవాలయం. మా ప్రాణాలు అర్పించినా సరే ఆ దేవాలయాన్ని కాపాడుకుంటాం. గుడ్ బై. లింగం నీ పేపర్ ఏంట్రా ఇది? పప్పీ మాస్టర్ కి లింగం నమస్కారాలు. మీది తినాలి, మాది తినాలి, ఆ మీది తినాలి, ఆ మాది తినాలి. ధర్మిళ 90కి తక్కువ కాకుండా 100కి ఎక్కువ కాకుండా మార్కులేసి మమ్మల్ని ఆనందపరుస్తారని ప్రార్థన. ఇవన్నీ ఇంత కరెక్ట్ గా గుర్తు పెట్టుకున్నప్పుడు ఆన్సర్లు ఎందుకు గుర్తుండవు నీకు? అవి గుర్తులాకే ఈ రాశా. సరే ఇది కరెక్ట్ అని చూడు. కరెక్ట్. పట్టుకో. రే నీ పేపర్ ఎదురా. అంతా ఓకే కదా? ఓకేనా? అంతా ఓకే. సార్ నేను చేసిన పనికి ఆ భగవంతుడు కూడా క్షమించాడు, మీరు కూడా క్షమించదు. 10 రోజులు తక్కువ కాకుండా మమ్మల్ని సస్పెండ్ చేశాడు. చేస్తాను రా. 10 రోజులు కాదు 25 రోజులు చేస్తాను. సార్ సస్పెన్షన్ వీళ్ళకి పనిష్మెంట్ అవదు, రిఫ్రెష్మెంట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళ పేరెంట్స్ ని తీసుకురమ్మని చెప్పండి సార్. మీరు వెళ్ళి మీ పేరెంట్స్ ని తీసుకురండి. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడి మీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తాను. సార్ మా నాన్న అసలే హార్ట్ పేషెంట్ సార్, ఆల్రెడీ ఐసీయూ సార్. ఇప్పుడు ఈ విషయం తెలిసిందంటే మా నాన్న మాకు దక్కడు సార్. అయిపోయిందా? నిన్నే రేపు గాని మీరు గాని మీ ఫాదర్స్ ని తీసుకురాకపోతే ఎల్లుండి నుంచి మీరు కాలేజీకి రానవసరం లేదు. అంటే డిగ్రీలు ఇంటికి పంపించేస్తారా సార్? గెట్ అవుట్! దొరికింది. ఒరే లింక్స్, ఓ సూపర్ ఐడియా దొరికిందా? ఏంటది? ఇప్పుడు ఏంటంటే ఫాదర్స్ తీసుకెళ్ళకపోతే ప్రిన్సిపల్ ఊరుకోడు. అవును. విషయం తెలిస్తే ఇంట్లో ఊరుకోదు. సో నేను సూపర్ డెసిషన్ వచ్చాను. ఏంటది? మన మంగళపుట్టి అప్పారావు లేడు, కటికలు చేస్తూ ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. ఆడు మా ఫాదర్స్ రా. ఇలా అందితే సార్ నేను అల్లుకుపోతాను. సాగర్ సత్తిగా లేడు, ఆయన డాక్టర్ తప్పు కాబట్టి ఆయన మా డాడీ. ఫిక్స్ అయిపోరా. మరి నాకు రే ఆ సైకిల్ కూడా సింహాచలం లేడురా, ఆడి ఫాదర్. ఆడికి నీకు దగ్గర పలికి ఉంటారా? మీ నాన్న డౌటే నాకు. రికార్డింగ్ డాన్స్ రాంబాబు నీ బాబు చీప్ గా ఉంటుంది ఎవరా? నీ ఫాదర్ కంటే చాలా బెటర్ లేరా. ఓకే ఓకే ఓకే. చెప్తా. లింగం ప్లాన్ వచ్చాను చేంజ్. నా బాబు నీకు కావాలా? ఎవరి బాబులు వాళ్ళకి. ఒరిజినల్ బాబు. ఈ ఫిట్టింగ్ ఏంట్రా? ఫిట్టింగ్లు కాదమ్మా, అదంతే. ఓకే. దొంగతనాలు ఎప్పటి నుంచి మొదలు పెట్టావు? నేనా? అంత ఓవర్ యాక్షన్ ఎందుకురా? సిగరెట్లు ఎప్పటి నుంచి మొదలు పెట్టావు? నువ్వు నిజంగా ఏ ఎఫ్బీఐలోనూ సిబిఐలోనూ ఉండాల్సిందానివే. బై మిస్టేక్ నా అదృష్టం కొద్ది నా చెల్లిగా పుట్టావు. నీ పొగడ్తలకు నేనేం పన్ను గాని ఇదేంట్రా?
దీన్ని ఎక్కడో చూసినట్టుంది. దీన్ని ఏమైనా సిగరెట్ ప్యాకెట్ అంటారా? ఆహా, దీన్నేమంటారో నాన్న అడిగి చెప్తాను. అడుగు. నాన్న, వీడేం చేశాడో తెలుసా? ఏదో ఒకటి చేయకపోతే వాడు చర్యలు అవుతాడు నాన్న. ఏం చేశాడో చెప్పు. చెప్పనా? ఇది చెప్పడానికి టెన్షన్ ఎందుకే? ఏం లేదు నాన్న, నేను సిగరెట్ కాల్స్తున్నాను చెప్పడానికి ట్రై చేస్తున్నా అంతే. ఇదిగో. ఎరా కన్న తండ్రి ముందు సిగ్గు లేకుండా సిగరెట్ కాల్చుతానని చెప్తావా? ఏమో ఇది పూర్తిగా చెడిపోయాడు. ఇదిగో నాన్న, ఇదేమో నా కోసం కాదు, నీకోసమే. ఏదావా ఆయన చేత నేను కష్టపడి సిగరెట్లు మానిపిస్తే నువ్వు కాల్చమని మళ్ళీ తెస్తావా? నువ్వు కూడా నన్ను ఇలా అపార్థం చేసుకుంటే ఎలా అమ్మా? ఈ సిగరెట్ పెట్టి అనుకుంటావా? కాదు, నీ మాంగళ్యం అమ్మా. ఏమా నాన్న రోజుకు 4 సిగరెట్లు కాల్చేవారా? నువ్వేమో మొత్తానికి ఒకేసారి మానిపించావు. అవును. ఏ అలవాటైనా సడన్ గా మానేస్తే ప్రాణానికి ప్రమాదం అని నిన్న మా సైన్స్ లెక్చర్ చెప్పాడమ్మా. ఒట్టు ఆయన 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని తీసుకొచ్చాను. అవునా? ఏదో సిగరెట్ల కోసం ప్రాణాలు ఎందుకండి పోగొట్టుకోవడం? కాల్చండి, మెల్లిగా మానేద్దురు గాని. అంతేనంట. ఇది కూడా నీకోసమే నాన్న, ఉంచుకో. అమ్మా వెళ్ళి పైకి కాకి పట్టరా. చూడా వినపట్టదా నీకు? వెళ్ళి తీసుకురా. ముందు చితక్ పడతాను. ఏమాయ్ మనోడిని ఏమిటో అనుకున్నా మంచి సలహా ఇచ్చాడు. నాన్న ఏమిటి నాన్న? ఏం లేదు నాన్న, ఈ రోజు ఒకసారి నువ్వు మా కాలేజ్ కావాలి నాన్న. మళ్ళీ ఏ అదో పని చేసావు నాన్న? అంటే నేను ఏదో పనులు తప్ప వేరే పనులు చేయను నువ్వు ఫిక్స్ అయిపోయావు నాన్న. అప్పుడప్పుడు మంచి పనులు కూడా చేస్తుంటాం. మచ్చుకో ఒకటి వదులు నాన్న. నేను మా కాలేజ్ లో బాంబు పెడితే నేను మా ఫ్రెండ్స్ వెళ్ళి కాలేజ్ మొత్తం పేలిపోకుండా కాపాడని తెలుసా? అవునా? మా ధైర్య సాహసాలు మెచ్చి బెస్ట్ స్టూడెంట్ బ్రేవరీ అవార్డు కూడా ఇవాళ ఇవ్వాలనుకుంటారు. అదేదో నీ చేతి మీదుగా తీసుకుంటే నీకు కాస్త గుర్తుత్సాహం ఉంటదంటే నువ్వు వస్తారా అలా తేడానిస్తారు తీసుకుంటాను. నిజమా? నిజం సార్, ఈ చెవులతో విన్నాను. పప్పి గారు, మీలాంటి లెక్చరర్స్ ఉండటం ఈ కాలేజీ చేసుకున్న అదృష్టం. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, మేది కమెంట్ సార్. రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. రండి నాన్న. రండి. వీళ్ళేనా మీ ఫాదర్స్? అవును సార్. అవును సార్, నిజం సార్, మా ఫాదర్సే. మీరెందుకు అబద్ధం చెప్తారులేండి. సరే, మేము కొంచెం మాట్లాడుకోవాలి. మీరు కాస్త బయటకు వెళ్తారా? అంటే మేము కూడా అక్కర్లేదు, వెళ్ళండి. బాగా మాట్లాడినా. ఓకే. నమస్తే అండి. రండి, కూర్చోండి. చరణ్ మా అబ్బాయి అండి. నేను దువాడ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ గా పనిచేస్తున్నాను. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ మంగళ అప్పారావు. మరి మీరు? నా పేరు అప్పలనాయుడు, జెడ్పీటీసీ మెంబర్ నండి. జెడ్పీటీసీ? చాకల్ సత్తిగాడు. ఇంకా? నా పేరు సత్యనారాయణ, ఈయన అమ్మన్న, మాది బెల్లం వ్యాపారం. సైకిల్ షాప్ సింహాచలం, రికార్డింగ్ డాన్స్ రాంబాబు. సార్ వాట్ ఏ మెమరీ. నిన్న కాలేజీలో ఏం జరిగిందో మీకు తెలిసే ఉంటుంది. తెలిసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. హ్యాపీగా ఫీల్ అయ్యారా? అవునండి, అటువంటి కొడుకుని కన్నందుకు గర్వంగా ఉంది. మీరు అంతేనా? కొడుకు పుట్టినప్పుడు కన్నా వాడు గొప్ప పనులు చేసినప్పుడే కదండి తండ్రికి ఆనందం. వీళ్ళు స్క్రిప్ట్ సరిగా పట్టినట్లేదు. ఏమిరా, వేరే ఎవరికో పుట్టిన వాళ్ళను మీ కొడుకులుగా చెప్పుకుంటున్నారే, సిగ్గులేదు మీకు? మీకేమైనా మెంటలా? ఏ మాలిష్ చేస్తావా? ఏమిటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? రేయ్ మంగళప్పారావు, నీ కటింగ్లు నా దగ్గర కాదు. మర్యాదగా మీరంతా వచ్చి లైన్ లో నిలబడి నా కాళ్ళు పట్టుకుంటే సరే, లేకపోతే పట్టుకోవడానికి మీకు చేతులు లేకుండా చేస్తాను. We are ashamed that our children are studying under a principal like you. We shall report to the government. Come on. ఇందు మూలంగా సమస్త కళాశాల విద్యార్థులకు మనవి చేయనది ఏమనగా, మన చేతిలో మాస్టర్లు జలగండ్రయ్యారని అందరూ తెగ ఆనందపడుతున్నారు. మనం మాత్రం ఇలాంటి ప్లాంతర పగిడి చేతుల్లో క్లీన్ బోల్డ్ అయ్యే డేంజర్ ఉంది. బీ కేర్ఫుల్ గై. ఇంకా ఏమిట్రా సంగతులు? అమ్మెలా ఉంది? అమ్మా ముసల్దాన్లా ఉందిరా. పచ్చిదాన్ని తెచ్చుకోండి అయితే. అలాగే. అంతా బాగున్నారా నాన్న? ఇక్కడ అందరూ బాగానే ఉన్నారమ్మా. అది సరే గాని మీ ఇంజనీర్ ఎలా ఉంది? దానికేమిరా, బంగారం. ఒరే బంగారం, మీ నాన్న ఫోన్ రా.
మాట వింటుందా? అది ఇప్పుడు నీ కూతుర్లా కాదురా, మా మనవరాల్లా ఉంది. అలా అని మరీ గారం చేయకండి. ఒరే, నిన్ను పెంచింది కూడా మేమేరా, అది మర్చిపోవద్దు. హాయ్ డాడ్. హాయ్ సంజు. హౌ యు కీపింగ్? తెలుగులో మాట్లాడుకోలేరా, మాకు కూడా అర్థం అవుతుంది. అవునరా, నాకు డౌట్. వాళ్ళు నిన్ను మార్చారా, నువ్వు వాళ్ళని మార్చావా? వీళ్ళని మార్చడమా? మీ అమ్మ ఉంది చూసావు, అన్నపూర్ణమ్మ. ఈవిడ పెద్ద ముదురు, మీ నాన్న టెంక. ఇద్దరు కలిసి నన్నే అనకాపల్లి ఆంకళంలో తయారు చేశారు. అందుకే డాడీ నేను హాస్టల్లో ఉంటానన్నాను. అందుకే కదరా నేను నిన్ను అక్కడ ఉంచాను. అమ్మాయి గారు టైం అవుతుందండి. ఓకే బాయ్ డాడీ, కాలేజ్ కి టైం అవుతుంది. రోజు ఎందుకమ్మా? నాకు రోజంతా బాగుండాలి కదా. బాయ్ బాయ్. పట్టుకో పట్టుకో. హలో, నిన్నే డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావు? రేపు ఇచ్చేస్తాను. రోజు రేపు రేపు అంటున్నావు. 1 అవర్ లో నా డబ్బులు నా దగ్గర ఉండాలి. తప్పదా? తప్పదు. ఇది పట్టుకో. 15 మినిట్స్ లో నయా పైసలతో సహా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. 15 మినిట్స్. కూర్చో. బం బం బోలే శంఖం మోగిలే డమ్ డమ్ డోలే సిలరేగిందిలే బం బం బోలే రాను రాను అంటూ చిన్నదేం రమిల గుడికొచ్చే చిన్నదేం. ఒరే ఆగు, అంత పెద్ద హిట్ సాగ్ ఎందుకు అలా కొని చేస్తావు? కరెక్ట్ గా ఆర్పి పట్నాయక్ లా పాడితే నీ పేరెందుకు కడుక్కుంటాడు రా చేతిరాజు. ధర్మ చేతి చేదైతే మానే, ముందు చెప్పెట్టుకో. నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరేమో నువ్వు నేను. ధర్మం లేదండి, వెళ్ళు. నాకు నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళు. నాకు నువ్వు నీకు వెళ్ళవయ్యా, వెళ్ళు. నేను నిన్ను అడిగానమ్మా. అడుగుతా అనుకున్నాను. ఐమ్ సారీ. గుడ్డోడి సారీ ఏం చేసుకుంటాడమ్మా? షెల్టర్ ఉంటే వెయ్యండి. ₹100 ఉంది, చిల్లర లేదు. ₹100 చిల్లర నా దగ్గర ఉందమ్మా, నేను ఇస్తాను కదా. మీరే లెక్క పెట్టుకోండి అమ్మా. ఇదిగో 100. ఇది 100 కాదనుకుంటానమ్మా. గుడ్డివాడివి నువ్వా నేనా? 100% మీరు కాదమ్మా, నేనేనమ్మా. మరది 100 కాదని నీకెలా తెలుసు? అంటేనమ్మా, ఆ భగవంతుడు గుడ్డలకు కొంచెం స్పెషల్గానే ఎక్కిస్తాడమ్మా. నేనెందుకో ఇది ₹100 నోటు కాదేమో అనుకుంటున్నానమ్మా. నేను చెప్తున్నాను, అది ఖచ్చితంగా 100. ఓకే, ఏమంటావే? 100. ఏమే? అవును, 100. మీ అందరికి 100నమ్మా. మీ అందరికి 100 అయితే నా బంధ నాకు 100నమ్మా. 100 బాతరం. నా కుట్టేసింది, నా కుట్టేసింది, మళ్ళీ కుట్టేసింది కట్టి చేవా. అబ్బాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచి అబ్బా మంచి బిట్టు. అమ్మాయి పుట్టాడు కదండి, కనిపించలేదండి. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచన్న పడ్డారే. లింగంగా ఉన్నాడేంట్రా? ఏ కళ్ళు తప్పినాయా? లింగంగానే. ఈ గెటప్ ఏంట్రా? మీకేట్రా, మీ ఫాదర్స్ మీరు అడగగానే పాకెట్ పని చేస్తారు, కానీ మా ఫాదరు అదో టైపు. మొన్న సెకండ్ ఇయర్ మార్క్ లిస్ట్ చూసి
నా పాకెట్ మనీ కట్ చేసాడు. నీకు తెలుసు కదా మనకి ఇది ఇది లేకపోతే నిద్ర పట్టదు. అందుకని అప్ అండ్ డౌన్ లో పాకెట్ మనీ కవర్ చేస్తాను. రెడ్డి సాయంత్రం క్వార్టర్ కవర్ చేస్తావా? వాటర్ కాదు హాఫ్ కి కవర్ చేసా. ఫుల్ గా నూకేసింది. ఎవర్రా? పప్పుల బర్రి 90 తీసుకొని 100 చెప్పి కాగితం మీద రాసిచ్చింది. ఎందుకు చేసే పని అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పా. ఏం చేసిందిరా? నా నలుగులో నవ్వులు పాలు చేసింది. రేపటి నుంచి నేను వీధిలో తలెత్తుకుని ఎలా తిరగను నాన్న? నా ఫ్రెండ్స్కి ఏం సమాధానం చెప్పమంటారు? ఏం జరిగిందిరా? అసలు తప్పంతా నీదమ్మా. ఇలా దోస్తులు వేసేసి మేమందరం బయటకు వెళ్ళిపోగానే పవిత్ర బంధం, పిన్ని, నారియో నారియల్ సీరియల్స్ యాడల్తో సహా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి చూసేయడం కాదు. వయసుకు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉందా? ఆ పిల్ల బయటకు వెళ్ళి ఏం చేస్తుందో తెలుసుకోకలేదా? అసలు ఏమైందో సరిగ్గా చెప్పరా. చెప్తాను. దాని మార్కులు చూసావా నువ్వు? చూసాను. ఇంగ్లీష్ లో 91, సైన్స్ లో 96, మ్యాథ్స్ లో 100కు 100. అసలు మన వంశంలో ఉందా నాన్న ఇలాంటిది? మీ తాతల దగ్గర నుంచి నీ వరకు ఎవరైనా ఇలాంటి మార్కులు తెచ్చుకున్నారా? అంత గొప్ప వంశంలో పుట్టి మనందరి పరువు తీసిందిరా ఇది. ఏదో సంసార పక్షంగా 30-40 నీలాగా, పోనీ 50-55 నాలాగా, మరి 91 ఏంటి అన్న అసహ్యంగా? అసలు బుద్ధుందా నీకు? 91 అర్థం చేసుకో. నీకే 30-40, మరి 96. సారీ సార్, ఎవరండి మీరు? క్వశ్చన్లు మేమేస్తాం, సమాధానాలు చెప్తే చాలు. ఏం కావాలి సార్ మీకు? మీ ఆస్తి పాస్తులు ఏం అక్కర్లేదండి. ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారో ఏమేమి వెలగబెడుతున్నారో చెప్తే రాసుకుంటాం. మల్టీపర్పస్ హౌస్ హోల్డ్ సర్వే అమ్మా. బాబోయ్ సారీ సార్, తెలియక. మీరు కాఫీ టీ ఏమైనా తీసుకుంటారండి? అంటే కాఫీలు టీ ఇస్తే మీరు చెప్పినట్టు రాసుకుంటాం అనుకుంటావా? అలా చెప్పండి, రాసుకుంటాం. గవర్నమెంట్ ఇది, రాసుకోండి సార్. మీరు వెళ్ళండి అన్న, నేను చూసుకుంటా. చూసుకో సార్. మన అలా కూర్చొని మాట్లాడుకుందాం. రండి. గవర్నమెంట్ మీరు చేస్తావా? సారీ సార్, రండి. ఏ బుజ్జి, గెస్ట్లు వచ్చారు, కాఫీ పట్టరా. మీరు కూర్చోండి సార్, కూర్చోండి. ఇప్పుడు అడగండి సార్, చెప్తాను డీటెయిల్ గా. ఇంట్లో ఎంతమంది ఉంటారు టోటల్ గా? అమ్మా, నాన్న, ఓ పిచ్చి చెల్లి. మరి నువ్వు? సారీ సార్. గవర్నమెంట్ ఇది, కుదరదు. బాబు పేరేంటి? రామారావు గారండి. గారు ఏం చేస్తుంటారు? గారు స్మగ్లింగ్. రాయమంటావు మాట? రాయమంటావు స్మగ్లింగ్ అని? రాస్తున్నా. అలా రాయకండి, రాయకూడదు కదా. పోనీ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ రాసుకోండి. రాసుకోండి. సారీ సార్, గల్తీ ఓకే, మాఫ్ కిచ్చి. అదరేం చేస్తుంటారు? ఆవిడ కూడా స్మగ్లింగ్ చేస్తుందా? చిచ్చి, ఆడవాళ్ళు కదండి, అలాంటివే లేవా? చెప్పు, రాసుకుంటా. గవర్నమెంట్ పిచ్చింది కదా, లేడీస్ ఎందుకు చేస్తారులేండి. పిచ్చి చెల్లి వచ్చింది. హౌస్ వైఫ్ అన్నమాట. అంతేననుకోండి, కాకపోతే చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నడుపుకుంటుందండి. అది ఆవిడ మీ గొడ్డు పెట్టి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నడిపితే మీరేమో తిని గాలి తిరుగులు తిరిగి గవర్నమెంట్ మీద సెటైర్లు. ఏమిటా ఇండస్ట్రీ? బెల్ట్ బాంబులు అవి తయారు చేస్తుంటారు. మీ పెన్ సార్, రాసుకోండి. మరి తమరేం చేస్తుంటారు నాయన? నేనే ఉందండి, విమానాలు అవి హైజాక్ చేస్తుంటాను. అమ్మా పిచ్చి చెల్లి, పిచ్చి చెల్లి అన్న విమానాల హైజాకింగ్, తండ్రేమో స్మగ్లింగ్. ఏంటి ఈరోజు ఇంత రష్గా ఉంది? అయినా ఇంత లేట్ అంటే ఈరోజు నీకు? నీకేంటమ్మా ఒకటే డ్రెస్, నేను 2 సార్లు మార్చుకురావాలి. ఇవాళ అందరం నించుని వెళ్లాల్సిందే. మనం కూర్చునే వెళ్తున్నాం. ఎలా? ఎక్స్క్యూజ్ మీ. గౌరీ, నీ బుక్ లో ఏం రాశాడు? మనిషిగా పుట్టినందుకు ఆనందించు, మంచి మనిషిగా బ్రతకడానికి ప్రయత్నించు. ఫెంటాస్టిక్. అంత పెద్ద హీరో అయ్యుండి ఎంత ఫిలసాఫికల్ గా రాశాడు. ఎవరు? నీ బుక్ లో ఏం రాశాడే? నేత్రదానం చేయండి, వేరొకరికి వెలుగునివ్వండి. ఏం హ్యూమానిటీ, సచ్ ఎ గ్రేట్ హీరో. యా. ఎవరు? నీకు చెప్పాలా? జయ, నీ బుక్ లో ఏం రాశాడే? ఎవరంటే చెప్పారేంటండి? చిరంజీవయ్య అరకులో షూటింగ్ గట్ట వెళ్తున్నాడు, మాకు కనిపించాడు, ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అన్ని చెప్పాలా నీకు డీటెయిల్ గా? చిరంజీవా? చిరంజీవి అంటో అన్నా, చిరంజీవి వచ్చాడంట. నువ్వు గుడ్డోడివి కదా, నువ్వేం చూస్తావా? అంటే ఆయన కళ్ళ బ్యాంక్ ఉన్నాడు కదమ్మా, 2 ఎత్తనాలు వస్తుందామని.
ఆగు. ఏంట్రా స్టేషన్ ఏదో బాంబు పెట్టినట్టు పరిగెడతారు? బాంబు కదా ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడట అరికెళ్తాట షూటింగ్ కి వాడరా బాబు ట్రైన్ వెళ్ళిపోతే రైట్ ఆరా. ఏంట్రా చిరంజీవా ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద అరకు షూటింగ్ వెళ్ళిపోతున్నాడా? చూడరా చూడదుగో. అదేంటి గుడిసెలు వెళ్తాడు? అవును నీకోసం గూడ్సే అరకు వెళ్ళిపోతున్నాడు షూటింగ్ కి. కొట్టాలంటే మళ్ళీ చచ్చా నా గురించి గుడిసెలు అయితే బాగోదు. మరి అదేంటి ఎలా అంది? ఎవరది? అదేరా తెల్లకాంతం మీద 100 రాసి ఇచ్చి 90 నొక్కేసింది పగిడి. అది ఎందుకు అలా చేసింది? అది ఎందుకు అలా చేసిందో నేను చెప్తానంట్రా. మన బ్యాచ్ అంతా కూర్చున్నారా? కూర్చున్నారు. వాళ్ళ బ్యాచ్ అంతా నించున్నారా? అందుకు రే నిన్న నన్ను ఒక్కడనే యదవన చేసింది, ఇవాళ మన బ్యాచ్ మొత్తాన్ని యదవన చేసింది. దాన్ని వదలకూడదు. ఖూన్ కా బదలా ఖూన్ తుజే మేరీ కసమ్. ఒరే మావా ఎందుకు ఎవరు అమ్మాయి? ఇంకెవరు? కృష్ణ కాలేజ్ కంచు బ్యాచ్. ఓ ఒకసారి దాని ఫేస్ చూపిస్తావా? ఫేస్ ఒకటే కాదు మొత్తం చూపిస్తాను. పద పద. ఇటు పక్కదా? అవతల అవతల ఆ పక్క అమ్మాయి. సీను నీ స్పెట్ సెట్ ఎవరా? ఇదిగోరా. ఓకే బాయ్ బాయ్. ఇప్పుడు చూడరా మనోడు. చిరంజీవికి నాగబాబు పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకో తమ్ముడున్నాడా? ఎందుకలా అడిగా? చూడు చూడు ఈ యాంగిల్ లో చూస్తే చిరంజీవి కచ్చలేవు, ఈ యాంగిల్ లో ఏకదమ్ పవన్ కళ్యాణ్. ఓ మై గాడ్ నేను ఒప్పుకొని. మీసాలు తీసేస్తే నాకు మాత్రం అచ్చం అమీర్ ఖాన్ లా ఉంటాడనిపిస్తుంది, బట్టలు తీసేస్తే సల్మాన్ ఖాన్ లా ఉంటాడు. వీడేట్రా అక్కడికి వెళ్ళి చింపేశారనుకుంటే వీడిని ఆలాడుకుంటున్నారు. అలా చూడకు, అందరం లైన్ గా లవ్ లో పడిపోతాం. అయ్యో అలా నవ్వొద్దు, నా గుండెల్లో 1000 వైలన్లు ఒకేసారి వాయించినట్లుంది. నీకు అలాగే ఉందా? క్రౌచింగ్ టైగర్ అనుకుంటే హిడెన్ డ్రాగన్ అయిపోయాడట్రా. అయ్యో 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 పెదాలెలా బిగించి చెప్పించకే మరి మంత్రాలవి జపించి వెరీ సారీ నొక్కింది వందోసారి మనమంతా దెబ్బయ్యో ఇంకోసారి. చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు ఒక ఆటోగ్రాఫ్ ఇస్తారా ప్లీజ్? What is it writing? ఆటోగ్రాఫ్ ఇవ్వమంటే ఆటోబయోగ్రఫీ రాస్తున్నాడండి. ఈ వయసులో మీలాగే అల్లరి చేయాలని, అందరినీ ఆట పట్టిస్తూ ఎంజాయ్ చేయాలని నాకు ఉంటుంది. కానీ భగవంతుడు నాకు అవకాశం ఇవ్వలేదు, ఎందుకంటే నేను మూగవాణ్ణి. హలో ప్లీజ్ ఆగండి. వీఆర్ రియల్లీ సారీ అండి, మీరు ఇలా అని తెలియక. లేదు మేము చాలా క్రూయల్ గా బిహేవ్ చేసాం, సారీ. అయ్యో బాబాయ్ వీడు కంట్రజలేడు. సారీ అండి, సారీ సారీ సారీ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.